హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త, ఎస్బీఐకి షాక్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలక్టరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు అందుకున్న నిధులను జప్తు చేయాలని కోరుతూ కేమ్ సింగ్ బాటి అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బాండ్ల జారీని వెంటనే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు అందుకున్న నిధులను జప్తు చేయాలన్నారు. రాజకీయ పార్టీలు వివిధ కార్పొరేట్ సంస్థలకు లబ్ధి కలిగించి అందుకు ప్రతిఫలంగా ఈ నిధులను అందుకున్నాయని ఆయన ఆరోపించారు. సంస్థలకు అందిన అక్రమ ప్రయోజనాలపై రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరారు. ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.